తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మీ సక్సెస్లో పెయిన్ మూమెంట్ ఏంటి? అందరూ దూరం పెట్టడం. ఓకే. అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చిందంటేనే చాలా హీనంగా చూస్తారు. స్టిల్ ఇప్పటికీ ఉన్న సొసైటీ. అది ఒక అబ్బాయి లెక్క ఫ్యాంటీ షర్ట్లు వేసుకొని స్పోర్ట్స్ ఆడటానికి టైం గాని టైంలో బయటకెళ్ళి నేషనల్ మీట్స్ కానీ స్టేట్ మీట్స్ కానీ టైం గాని టైంలో ఇంటికి వస్తే అద్దు అదుపు లేకుండా బజార్కి వదిలేశారు. అబ్బాయిలు డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది. చెప్పేటోళ్ళు లేరు. ముందు వెనక ఎవరు లేరు కదా. అసలు ఏం చేస్తుందో ఏంటో, ఎక్కడికి వెళ్ళొస్తుందో ఏంటో. ఎట్లా అంటే ఒక కాగితం తీసి పక్కన పడేస్తారు చూసావా, దానికంటే హీనంగా తీసి మాట్లాడారనమాట. మీ ఇంట్లో చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళనే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా. అంటే చిన్నప్పటి నుంచి నన్ను చూసి నన్ను ఎత్తుకొని కానీ, నాకు సమ్ సిచ్యువేషన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళిన వాళ్ళు, ఫుడ్ పెట్టిన వాళ్ళు, అంత ఉన్న వాళ్ళు కూడా నేను స్పోర్ట్స్ అని బయటకు వచ్చేలోపు హీనంగా మాట్లాడేశారు. చాలా అంటే చాలా హీనంగా. ఎట్లా అంటే ఇంకా అవి గుర్తు తెచ్చుకొని నేను స్టిల్ ఇప్పటికీ ఏడుస్తూనే ఉంటా. ఇంత సక్సెస్ అయినా ఏడుస్తూనే ఉంటానన్నమాట. ఎందుకు ఆ సిచ్యువేషన్‌లో నేనేంటో తెలుసు గదా. నన్ను చిన్నప్పటి నుంచి చూసారు గదా. ఎందుకిట్లా మాట్లాడడం, అంత చులకనయిపోయానా అన్న ఇది ఎప్పటికీ ఉంటది. అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఒక ఆడపిల్ల అంటే తను అనుకున్నది సాధించాలంటే ఇంట్లో మాటలు మాట్లాడి గెటిన్ అయితేనే సక్సెస్‌లో వస్తది. కానీ ఆ మాటల్ని నిజంగానే మీరు అంటున్నట్టుగా సక్సెస్ అయినా కూడా ఆ మాటలు రిమెంబర్ చేసుకొని పెయిన్ అవుతున్నా అంటే అసలు ఎలాంటి మాటలు మీరు ఫేస్ చేశారు? క్యారెక్టర్ లెస్ అని. ఇంకా పల్లెటూరులో అంటే బజార్‌ది. ఇంక పక్కన ఇంకా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. వదిలేశారు. మా నాయనమ్మ చూసుకుంటారు మమ్మల్ని. సో నేనేంటి, స్కూల్‌లో స్పోర్ట్స్ ఆడాను. కాలేజ్‌లో ఆడాను. తరువాత నేనంటూ ఒక పేరు తెచ్చుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి నా 10థ్ స్టాండర్డ్ దాకా నేనంటూ ఒక డ్రెస్ కొనుక్కొని ఎరగను. బుక్స్ కొనుక్కొని ఎరగను. వేరే వాళ్ళయి వాడుకోవడమే. నాకేంటి చూస్తూ ఉంటాను కదా అందరిని. మంచి బట్టలేసుకోవడం, మంచి చెప్పులేసుకోవడం. నాకేమనిపిస్తుండే స్కూల్‌లో, కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను గూడా ఎప్పటికైనా ఇట్లాంటి డ్రెస్ కొనుక్కోవాలి. ఇట్లా ఒక ఫ్యాన్ కొనుక్కోవాలి. ఇట్లా మంచి చెప్పులు కొనుక్కోవాలి. గోల్డ్ కొనుక్కోవాలి. మంచి ఫోన్ కొనుక్కోవాలి అని నాకు కాలేజ్‌లో చూసినప్పుడు నాకనిపిస్తుంది. అదన్నీ చేయాలంటే నాకు ముందు వెనకాల ఎవరు లేరు. మా నాయనమ్మ స్టిల్ ఇప్పటికి ఆకుకూరలు అమ్ముతది. ఆమె దగ్గర పైసలు రావు గదా. ఆమె వచ్చే ఇంటినే చూసుకోవాలి. నాకు కావాల్సినవన్నీ కొనిపియదు గదా. ఈవెన్ మా నాయనమ్మ ఒక పండగకి నాకొక డ్రెస్ గూడా కొనెరగదు ఇప్పటికి. నాకొక 17, 18 ఇయర్స్ వచ్చేదాకా మా రిలేటివ్స్‌లో వాళ్ళే పండగకి డ్రెస్ కొనిపెడుతుండే. కొనిపెడితే యేసుకుంటుండే, కొనిపెట్టకపోతే యేసుకోకపోతుండే. నా 18, 17 ఇయర్స్ దాకా. సో, నేను అవన్నీ చూడడం వల్ల నేనేంటంటే కష్టపడాలి. పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడంతో పాటు వీళ్ళన్న మాటలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే జాబ్ జేయాలి. ఈ ఫిట్‌నెస్ ఫీల్డ్‌లో ఏంటి అంటే నేను చేయాలనుకున్నది చేయొచ్చు. అండ్ జాబ్ గూడా. 2 కలిసి ఉంటే అటువైపు నేను బాడీ ఇంప్రూవ్ చేయాలనుకున్నాను. ఇటు పక్కన డబ్బులు సంపాదించి చిన్నప్పటి నుంచి నేను చూడని లైఫ్‌ని నా సొంతంగా లీడ్ చేయాలనుకున్నా. దానివల్ల ఎన్ని మాటలైనా అనని, కానీ లాస్ట్‌కి సక్సెస్ అయిన తర్వాత పేరొస్తది గదా. ఇప్పుడు ఒక శిల్పి చెక్కేటప్పుడు 100 మందొచ్చి 100 మాటలంటారు. ఈడు పని పాట లేదా రాయిని తీసుకొని రుద్దుతుండేంటి అని జెప్పేసి. వాళ్ళు కొన్ని రోజులు చూసి చూసి లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ద డేకి చూసేలోపు అదొక శిల్పంగా తయారైతుంది. ఇన్ని రోజులు తిట్టినోళ్ళు లాస్ట్‌కి పొగుడుతారు. సో, నేనదే అనుకున్నా. ఇన్ని రోజులు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు. ఒక డే వస్తది. దేవుడనేవాడు నాకు ఆ డే ఇస్తాడు. ఆ రోజు సక్సెస్ అయితా గదా. చూస్తారు గదా. ఎవరైతే నా మీద రాళ్ళేసారో అవే పూలుగా మారి నాతో మాట్లాడే రోజొస్తది అని జెప్పేసి ఇంట్లో నుంచి బయటకొచ్చేసి ఇది స్టార్ట్ చేశాను. ఓకే. అంటే మీరు జిమ్‌గానే ఇలా ట్రైనర్‌గా, బాడీ బిల్డర్‌గానే ఇవే ఎందుకు అవ్వాలనుకున్నారు? అంటే చాలామంది అమ్మాయిలంటే బ్యూటీషియనో లేదంటే ఇంకేదో అవుతుంటారు. ఒక బాడీ బిల్డరు, అది ఫస్ట్ ట్రైనరు ఇవన్నీ ఎలా? అంటే డిఫరెంట్‌గా ఉండడం నాకిష్టమనమాట.
ఇప్పుడు 10 మంది చేసే దాంట్లో గుంపులో గోవిందని పోయే కంటే, నేనంటూ ఒక హిస్టరీ బ్రేక్ జేయాలి అనేది నాకుంటుండే. 10 మందిలో ఉంటే నేనెక్కడో కనిపిస్తా. ఇట్లా, ఇట్లా ఎతుక్కోవాలి. అదే నేనొక్కదాన్నే ఉన్నాననుకో, నా వైపే ఉంటది గదా చెయ్యనేది. సో, నేనది చేయాలి అని నేననుకున్నా. కొన్ని వీడియోస్ చూడడం జరిగింది యూట్యూబ్‌లో. ఒక 50 ఇయర్స్ అయితదేమో మేబీ మన ఇండియాకి బాడీ బిల్డింగ్ ఫీల్డొచ్చి. ఏపీ నుంచి ఒక్క అమ్మాయి లేదు. ఇండియా మొత్తంలో సాంప్రదాయానికి ఫస్ట్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అని జెప్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని జెప్తారు. ఎందుకంటే వస్త్రధారణ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం మొత్తం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం మోడల్‌గా మారారు గానీ, మొన్నటిదాకా చీర, పంజాబీ డ్రెస్, లంగా ఓణి, లంగా జాకెట్ ఇవే తెలుసు అందరికి. మీరు మీరు వేర్ చేసారా అవన్నీ? ఆ! ఆ? లేదంటే స్టార్టింగ్ నుంచే ఇలానా? స్టార్టింగ్ నుంచి అంటే నా 8థ్, 7థ్ స్టాండర్డ్ నుంచి నేను బాయ్స్ డ్రెసెసే యూజ్ చేసేదాన్ని. ఎందుకంటే బట్టలు మేము కొనుక్కోం గదా! వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇంకా మా తమ్ముడియి గూడా నేనే యూజ్ చేసేదాన్ని. వాడికిచ్చినయి గూడా నేను ఏసేసుకొని స్కూల్‌కెళ్ళడం, స్పోర్ట్స్ ఆడడం, ఇంటికాడ గూడా అంతే ఉంటుండే అన్నమాట ఫస్ట్ నుంచి. అట్లని జెప్పేసి మొత్తం అని గాదు. లైక్ కంఫర్టబుల్ అన్నమాట. అంతే. ఓకే. రీసెంట్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చూసాను. శారీ కట్టుకొని. అది మీరేనా? మీరే అట్లా అడిగారు. అందరూ అదే క్వెషన్. నేనొక రీల్ పోస్ట్ జేశాను. కొలాబరేషన్‌ది. "అక్క నువ్వేనా? ఏ నువ్వు గాదు ఊకో అక్క. ఇట్లున్నావు బాడీ బిల్డర్ గదా నువ్వు. శారీ కట్టుకున్నావు. నువ్వంటే ఎవరు నమ్మరక్క." అంటే నా ప్రొఫెషన్ ఏదైనా నాకు ఉంటది. ఒక అమ్మాయి లెక్క శారీ కట్టుకోవాలి, ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలి అని జెప్పేసి. కాకపోతే దీనికే టైం సరిపోదు నాకు. అవన్నీ కట్టుకొని రెడీ అయ్యి చేయలేం గదా! బై లక్ వచ్చింది ఛాన్స్. ఆ డ్రీమ్ గూడా కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఓకే. నెక్స్ట్ పేరెంట్స్ విషయానికొస్తే? పేరెంట్స్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి మమ్మీ, డ్యాడీ ఇద్దరు లేరు. అంటే మీరు అంటే మీకు తెలుసా అప్పుడు? లైక్ ఒక్క అటాచ్డ్ మూమెంట్స్ అంటే ఏం లేదు మా డ్యాడీతో గాని. అట్‌లీస్ట్ చూసారా వాళ్ళని మీరు? కొంచెం గుర్తు అంతే. కొంచెం గుర్తు. రీజన్ ఏంటి వాళ్ళు ఇద్దరు? మమ్మీ ఉన్నారు. వదిలేసి వెళ్ళిపోయారనమాట. డ్యాడీ చనిపోయారు. మమ్మీ మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారా? అందుకని ఇప్పుడు మీ నానమ్మ చూసుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి ఆమె నన్ను, మా తమ్ముడిని ఆమె ఓకే. ఇప్పుడు మమ్మీ ఇంకా ఉన్నారు. కానీ వదిలేసారు. అంటే ఇంకా ఆమె లైఫ్ ఆమె చూసుకుంది. చనిపోయినప్పుడే వెళ్ళిపోయారు. అది చనిపోవడం అంటే అది చాలా హిస్టరీ లాగా అన్నమాట. హిస్టరీ అంటారు గదా! సో, అట్లా ఎవరో చంపేశారు సంథింగ్ అట్లా. డ్యాడీని. అదే బాధ అయితది. ఎందుకంటే కొంతమందిని చూస్తాం గదా! బయటికెళ్తే ఫాదర్ హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళడం. ఆ మూమెంట్స్ ఏం నా లైఫ్‌లో లేవన్నమాట. స్టిల్ రోజు గుర్తొస్తారు. నాకు ఉంటే బావుండేమో అని అనిపిస్తదన్నమాట. బాధైతది. ఎవ్వరు లేరు. ఒక్కదాన్నే ఉంటున్నా. ఒక్కదాన్నే కష్టపడుతున్నా. కానీ ముందుకు పోవాలి. పోతాను. ఇప్పుడు మమ్మీ ఎక్కడుంటారు? ఏముంటారు? అసలు నీకు ఏ అప్‌డేట్ తెలీదు. అంటే చెప్తూ ఉంటారనమాట. ఎవరన్నా చూసినోళ్ళు మీ మమ్మీ అక్కడుంది, ఇక్కడ ఉంది. హ్మ్. ఓకే. ఇంకా ఆమె లైఫ్ ఆమె ఇష్టం. ఇంక పోను అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా పెయిన్ ఉంటుండే. ఇప్పటికి స్టిల్ నేను హాస్టల్‌లో గూడా సింగిల్‌గానే ఉంటా. లోన్‌లీ ఫీల్ ఒస్తది. అరే! ఏంటి నా లైఫ్ ఇంత కష్టపడుతున్నా నాకు హ్యాపీనెస్ అనేది లేదు. అంటే ఇప్పుడు నా సిట్యుయేషన్ ఈవినింగ్‌కి కాల్ జేసి, నైట్‌కి కాల్ జేసి తిన్నావా? ఏం తిన్నావు? జిమ్‌కెళ్ళావా? వర్కౌట్ చేశావా? హ్యాపీగున్నావా? ఏమన్నా చెప్పాలా? ఇట్లా అడిగేటోళ్ళు ఎవరు లేరు. అది బాధైతది. మంచి సాలరీ ఉంది. జాబ్ ఉంది. బయట నేమ్ ఉంది. కానీ నాకు మనకంటూ ఒక పర్సన్. సంతోషమైన, బాధైనా షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఉన్నారు. నాకంటూ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. స్కూల్‌లో, కాలేజ్‌లో, ఇన్‌స్టాలో పరిచయమైనోళ్ళే ఇద్దరు, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుకోలేను గదా! పద్దాకలు చెప్పుకోలేను గదా! మన అనే పర్సన్ వేరు. నేనున్నాను మామ, నేను నీ దోస్తుని మామ
అనేటోళ్ళే. పద్దాకలు కాల్ చేయం. టైం గాని టైంలో కాల్ చేయలేం కదా! నాకు 3కి బాధ అయితది. ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ ఉన్నావు. నీకు కాల్ చేస్తే ఎత్తుతావా? ఎత్తవు కదా! నిద్రపోతావు. లేకపోతే ఏదన్నా వర్క్‌లో ఉంటావు. నీ బిజీ నీకుంటది కదా! సో, అరే! నాకంటూ ఒక పర్సన్ లేరే. మా డాడ్ ఉంటే బావుండు. అందరికీ అంటారు మా డాడ్ మా హీరో అని చెప్పేసి. బట్ నా హీరోతో నాకొక కనెక్షన్ గూడా లేదు. లైక్ ఒక మూమెంట్ కూడా నన్ను ఎత్తుకున్నాడా? అది గూడా నాకు తెలియదు. అట్‌లీస్ట్ వాళ్ళ ఫోటోస్ అన్నా చూసి హ్మ్. ఫోటోస్ చూసాను. కానీ అదొక్కటే. దేవుడు నాకన్నీ ఏమి ఇవ్వలేదు. ఇదొక్కటి తప్ప. బాడీ బిల్డింగ్ తప్ప దేవుడు నాకేమి ఇయ్యల. ఇంక ఇదే నా లైఫ్ అనుకోని ముందుకు పోతాం.